నేటి రోజున డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా స్థానిక డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యొక్క మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ డిఎంహెచ్ఓ గారు, వైద్య సిబ్బంది, స్థానిక కార్పొరేటర్లు అందరితో కలుపుకొని ఈరోజు 9వ డివిజన్ 33వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించి మరి వారి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకునే విధంగా, ముఖ్యంగా చెత్త విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే వారికి చెత్త అందించే విషయంలో కావచ్చు, మన ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి కొబ్బరి చిప్పలు కావచ్చు, అదేవిధంగా బకెట్స్ కావచ్చు, రోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన నీరు నిండిపోయి చాలా వరకు దోమలు తయారై ఒక్కొక్క దోమ 300-400 దోమలు తయారు చేసే విధంగా మరి వర్షాకాలం సీజన్లో ఉంటుంది కాబట్టి ఆ రకంగా నివారణ చర్యలో భాగంగా ఈ యొక్క మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి కార్పొరేషన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని స్వాగతం పలుకుతూ ప్రతి శుక్రవారం కూడా మీరు కూడా ఇలాంటి మంచి కార్యక్రమం చేసుకొని మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకొని మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ మరి డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇలాంటి విషజ్వరాలను దూరం కొడుతూ మనందరం కూడా ఆరోగ్యంగా ఉండే ఒక మంచి కార్యక్రమానికి అందరూ కూడా స్వచ్ఛందంగా మద్దతు పలికి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సింది అందరినీ కోరడం జరుగుతుంది. అరగట్టుంది ఉండు ఈయనే సరిపోతుంది, మంచిగా కనబడుతుంది ఇక్కడి నుంచి. అటు సైడ్ ఉంటారా? నీళ్ళు ఉండకుండా దోమలు పెరగకుండా మనకు డెంగ్యూ, మలేరియా, జ్వరం రాకుండా చేయాలని మీకు అవగాహన అదొక్కటి చాలు సార్. ఈ ఇల్లు ఈ వాడను కవర్ చేయాలి. ఇందులో స్ప్రే చేయండి మరి. అది బోర్లు వేయాలి. అది పని చేసేది లేకపోతే బోర్లు వేయాలి. పక్కన ఇది చక్కగా పెట్టి దాంట్లో మొత్తం మట్టిని సురేష్ అన్న ఇప్పుడు మంచిగా క్లీన్ చేసి వచ్చింది. ఉల్టా పెట్టేసామా లేకుండా వాడేసి అలవాటు అయిపోవాలి. ఏదైనా కనబడంగానే ఉల్టా వేసేయాలి. రెగ్యులర్ గా వాడుతుర్రా అమ్మా? అమ్మా ఒకవేళ మీరు వాడకపోయి ఉంటే ఇందులో వాటర్ లేకుండా దోమలు ఎక్కువ తయారైతాయి. సార్ ఎందుకు చెప్తుండ్రు అంటే దోమలు తయారై మనకే మంచి పుట్టి మళ్ళీ జ్వరాలు రావడం, డెంగ్యూ వైరస్ రావడం అవన్నీ ఇబ్బంది. లోపల పోయి ఏదైనా సరే ఇక్కడనే కరెక్ట్. వాటర్ లేకపోతే దోమ గుడ్డు పెట్టాలి సార్. ఆ గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్లలే తోకపోతుంది సార్. అది దోమ లాగా. అమ్మ మీరు అటు ఇటు తిరగకండి అమ్మ. నాకు బాగా అడ్డేస్తారు. కొంచెం సమానం